ఏపీలో ఉన్న ఏకైక పశువైద్య విశ్వవిద్యాలయం అది 10,000 మంది విద్యార్థులకు పెద్ద దిక్కు లాంటిది. ఆ యూనివర్సిటీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. 3 ఏళ్లుగా రెగ్యులర్ వీసీ లేక వర్సిటీ పాలన గాడి తప్పింది. కోట్ల రూపాయల నిర్మాణ పనుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పశువైద్య విశ్వవిద్యాలయం దయనీయ పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. రాష్ట్రంలో పాడి రంగాన్ని అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో తిరుపతిలోని వ్యవసాయ కళాశాలను వైఎస్ఆర్ హయాంలో పశు వైద్య విశ్వవిద్యాలయంగా మార్చారు. దీనికి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. 2005 జూలై 15న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి యూనివర్సిటీని ప్రారంభించారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ఇదొక్కటే పశు వైద్య యూనివర్సిటీ. వైఎస్ఆర్ మరణానంతరం యూనివర్సిటీ పరిస్థితి దారుణంగా తయారైంది. నూతన వర్సిటీని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మొదట్లో కొంతకాలం పాటు వీసీగా ఉన్న డాక్టర్ ప్రభాకరరావు 2013 అక్టోబర్ 28న పదవీ విరమణ పొందారు. అప్పటి వరకు పాలన కొంతమేర సాఫీగానే సాగింది. ఆ తర్వాతే పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం ఏపీకే పరిమితమైన వర్సిటీ పరిధిలో తిరుపతితో పాటు ప్రొద్దుటూరు, గన్నవరం ప్రాంతాలలో పశువైద్య కళాశాలలు ఉన్నాయి. తిరుపతిలో డైరీ టెక్నాలజీ కళాశాల, మధ్య కళాశాలతో పాటు మరో 7 పశువర్ధక పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు మరో 8 పశువైద్య పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో దాదాపు 20,000 మంది విద్యార్థులు ఏటా విద్యను అభ్యసిస్తున్నారు. ఇంత పెద్ద వర్సిటీకి 3 ఏళ్లుగా వీసీ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వర్సిటీ అభివృద్ధి కోసం ఏటా 150 కోట్ల రూపాయలు నిధులు వస్తుంటాయి. అలాగే వివిధ పరిశోధన సంస్థల నుంచి మరో 30 కోట్ల నిధులు వస్తుంటాయి. వీటితో పాటు నాబార్డు నుంచి మరో 200 కోట్ల రూపాయల నిధులు రుణం రూపంలో మంజూరయ్యాయి. ఇంత భారీగా నిధులు వచ్చినా సకాలంలో అభివృద్ధి పనులు జరగటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఖర్చు చేస్తున్న నిధుల్లో సైతం పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ వీసీ లేకపోవడం వల్లే పాలన కుంటుపడిపోయిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈరోజు పశు వైద్య విశ్వవిద్యాలయానికి ఈరోజు వైస్ ఛాన్సలర్ లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికే కూడా వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో అనేకమైనటువంటి టెండర్లో కానీ, అలాగే విభాగాల్లో జరిగినటువంటి అవినీతి కానీ, అలాగే ఈరోజు ఒక అకాడమిక్ క్యాలెండర్ కూడా లేకుండా విచ్చలవిడిగా అధ్యాపకులు కానీ, విద్యార్థులు కానీ ఎటువంటి క్లాసులకు కూడా వెళ్ళినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు పశు వైద్య విశ్వవిద్యాలయంలో కొలగనుంది. పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధి జరగాలంటే మీరు గతంలో ఏదైతే 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉందో యొక్క వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్టును వెంటనే భర్తీ చేయాలి. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఖాళీ పోస్టును భర్తీ చేయాలని లేని పరిచయంలో యొక్క ఉద్యమాల రూపంలో యొక్క విస్తృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జిల్లాలో అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త మాటలు చెప్తాడానికి, మాయ మాటలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు తయారీగా ఉన్నారు. మళ్ళీ ఒక 4 యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తారంట. అయ్యా, మీకు యూనివర్సిటీలు ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ. నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించు, అధ్యాపక పోస్టులు భర్తీ చేయి, పరిశోధనకు సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేయి. ఇవన్నీ చేయకుండా కొత్తగా యూనివర్సిటీల పేరుకు మటుకు, పత్రికా ప్రకటనల మటుకు నువ్వు విచ్చలవిడిగా ప్రకటనలు చేస్తా ఉన్నావు. అభివృద్ధి మటుకు శూన్యంగా కనిపిస్తుంది. పశువైద్య యూనివర్సిటీలో వీసీతో పాటు చాలా డిపార్ట్మెంట్లకు ఇన్ఛార్జీలు లేరు. అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. పాలక మండలి ఏర్పాటైన అధ్యక్ష హోదాలో ఉండాల్సిన వీసీ లేకపోవడంతో నామమాత్రంగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా వీసీని నియమించి యూనివర్సిటీలో పాలన గాడిలో పెట్టాల్సిందిగా సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కరెస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి, సాక్షి న్యూస్, తిరుపతి.